హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిజంగా తీన్మార్ మల్లన్న గురించి చాలా ఛానళ్ళు వాగుతూ ఉన్నాయి. ఇక మొన్నటిదాకా వాళ్ళకు హద్దే లేకుండా పోయింది. వాళ్ళు ప్రస్తావించుడుకు హద్దే లేకుండా పోయింది. ఎవరిని ఇష్టం ఉన్నట్టు ఆడు వాగుతూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న గురించి. నిజంగా ఎవడేం అంటలేడు కదా, వ్యూస్ వస్తున్నాయి, నిజంగా సబ్స్క్రైబర్స్ వస్తారు, కింద 4 కామెంట్లు వస్తున్నాయని ఇష్టం ఉన్నట్టు వాగుతూ ఉన్నారు. అందులో ఒకరు వైఆర్టీవీ రంజిత్ నిజంగా ఏం చేసిండు ఏం కథ అనేది మనం చెప్పినాం. ఇక నెక్స్ట్ పోతే ఫస్ట్ అయితే ఇక చిలుక ప్రవీణ్ ఏం చేసిండు, ఇక ప్రొద్దున లేస్తే నిజంగా తీన్మార్ మల్లన్నను తలుచుకుంది, ఆయనకు పొద్దు గడవది. మరి ఆ తీన్మార్ మల్లన్న లేనిది ఆయన వీడియో ఒకటి కూడా ఇక వ్యూస్ రాని పరిస్థితి. పాపం ఇక ఆయన తీన్మార్ మల్లన్న పేరు చెప్పుకొని బతకడానికి వచ్చిండు. వాస్తవానికి అది నిజమే. ఇక ఆయన ఒప్పుకున్నా తెలంగాణ ప్రజలకు తెలుసు చిలుక ప్రవీణ్ నిజంగా ఏ విధంగా చేస్తాడు, వీడియోలు కాంట్రవర్సీ చేయాలని ఏ విధంగా క్రియేట్ చేస్తాడు అన్నది తెలుసు. ఇక నెక్స్ట్ వచ్చేసి పుప్పాల రజనీ గురించి మనం కూడా నెక్స్ట్ వీడియో చేస్తా. దాని గురించి కూడా ఆయన గురించి కూడా ఒక వీడియో చేసిన. ఇక మరి ఆయన భాగవతం ఏందన్నది నేను బయట పెట్టిన. ఇక ఇప్పుడు వచ్చేసి మనకు చిలుక ప్రవీణ్ గురించి తీన్మార్ మల్లన్న అంతగా పట్టించుకుంటుండా లేదా చిలుక ప్రవీణ్ మల్లన్నకు సంబంధించిన నిజాలు బయటపెడుతుండా? ఇక ఈ చిలుక ప్రవీణే నేను వీడియో చేసినందుకు ఫస్ట్లో నా మీద అట్రాసిటీ కేసు పెడతా అన్నాడు. నేను వీడియో చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియో చేసిన, నా మీద బెదిరిస్తుండు, ఇట్లా అట్రాసిటీ కేసు పెడతాను బెదిరిస్తున్నాను కూడా మళ్ళీ వీడియో చేసిన. కానీ ఈయనేం చేసినంటే చిలుక ప్రశాంత్ అనే వ్యక్తితోని ఇక పిల్లాడు ఎవరో పాపం తెలియదు కానీ మన పెద్ద పరిచయం లేదు మొత్తానికి. ఇక నా ఫోటో ఓన్లీ నేను మాట్లాడిన కంటెంట్ నేను మాట్లాడిన వీడియో వినిపించకుండా ఓన్లీ నా ఫోటో పెట్టి ఫేక్ జర్నలిస్ట్ ముసుగులో అబద్ధాలు అని అబద్ధ ప్రచారం అని ఒకటి వీడియో చేసిండు. మరి వీడియో చేస్తే సరే చేయండి. ఇప్పుడు నన్ను హైలైట్ చేస్తా అంటే నేను హైలైట్ చేస్తా అంటే మీరు నన్ను హైలైట్ చేయడానికి పెట్టుకున్నారు ప్రోగ్రామ్ అంటే దానికి నేను కాదనను. ఇక ఏదైనా మీ పబ్లిసిటీ చేస్తా అంటే ఫ్రీ కాబట్టి పబ్లిసిటీ నేనేం కాదనను. కానీ చేసుకోండి. కానీ ఏం మాట్లాడిందంటే నా ఫ్యామిలీ గురించి, నా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, లేకపోతే ఏదేదో సర్వం బూతులు మాట్లాడిండు. సరే ఇక పిల్లగాళ్ళే అని ఇడిచిపెట్టేసిన. నాకు ఏం తెలియదు, ఈడెవడో ఛానల్ పెట్టిస్తే వాగుతుండని వాళ్ళు అనుకున్నారు. ఇక ఇప్పుడు ఏమంటారు అంటే నిజంగా ఇప్పుడు వీళ్ళు డిస్కషన్ ఏం చేస్తున్నారంటే నిజంగా ఇది అంతే ఏంది, మనం ఎవరి గురించో మాట్లాడితే ఈయన మన గురించి తవ్వుతుండే ఏంది, మరి వీడియో కూడా అసలు నిజంగా మన భాగవతం మొత్తం బయట పెడతాడు అని ఎంక్వైరీలో పడ్డారట. మీరు ఎన్ని ఎంక్వైరీలు పెట్టుకున్నా కానీ నా గురించి మీకు ఏం తెలియదు, తెలిసినా కానీ ఏం కాదు మీతోని. నేను చెప్తున్నా కదా, మీరు ఎన్ని ఎంక్వైరీలైనా పెట్టుకోండి. మీరు ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారో తెలుసు, మీరు ఏమేమి చేస్తున్నారన్నది తెలుసు, మీరు ఏమేమి మాట్లాడుకుంటారు అన్నది కూడా తెలుసు. కానీ నేను టైం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా బయట ప్రయత్నం చేస్తా. ముందుగా మన చిలుక ప్రవీణ్ ఏమంటాడు, నిజంగా తీన్మార్ మల్లన్న చిలుక ప్రవీణ్ ఛానల్ మూసేయడానికి కుట్ర చేసిండా, తనకి ఏం అవసరం నిజంగా తీన్మార్ మల్లన్న గురించి ఇతను బయట పెడుతున్న చిలుక ప్రవీణ్ బయట పెడుతున్న కుట్రలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కంపల్సరిగా నిజమా ఇది నేను చెప్పింది అబద్ధమైతే నిజమైనా అబద్ధమైనా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియజెప్పడానికే నేను మీ ముందుకు వచ్చిన. నిజంగా వాస్తవానికి మనం చెప్పినట్టే జరిగింది. వైఆర్టీవీ అనేది ఏం చేసిరు, నిజంగా ఆయన ఎట్లా చేయబోతున్నాడు, ఆయన స్కెచ్ ఏందని మనం ముందుగానే పసిగట్టినాం. ఆ వాస్తవం వెనుక అసలు ఆ అబద్ధం వెనుక వాస్తవం ఏందనేది మనం పసిగట్టి ముందే చెప్పేసినాం. ఆయన కూడా ఏమేమంటాడు, తీన్మార్ మల్లన్న అనుచరులతో ఛానల్ పెట్టించిండు, అది చేసిండు ఇది చేసిండు, మా పైన తప్పుడు ప్రచారం చేపిస్తాడు. మీ పైన తప్పుడు ప్రచారం ఎవరు చేపిస్తుడు అవసరం లేదు బ్రదర్. కానీ నిజాలు మాట్లాడాలి, ప్రజలకు నిజాలు తెలవాలి, వాస్తవాలు తెలపాలి మీడియా ఛానల్ అంటే. మీరు అడ్డం పొడుగు ఏదో అందంగా స్క్రీన్లు పెట్టుకొని, అందంగా డెకరేషన్ చేసుకొని, స్టూడియో పెట్టుకొని అందమైన అబద్ధాన్ని నిజంగా ప్రజలకు రుద్దుతాం, ఇదే నిజంగా ప్రచారం చేస్తామని ఇక ఆయన చేసిండు. ఇక ఆయన కథ కూడా నేను రేపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నిజంగా ఆయన ఎట్లా పోతాడు అనేది నేను ముందే చెప్పిన. వాస్తవానికి ఆయన ఏం చేస్తాడు, ఎటువంటి ప్రయోగాలు చేస్తాడు, ఎటువంటి కార్యక్రమాలు చేసి నిజంగా ఆయన కాపాడుకునేందుకు తన చుట్టూ రక్షణ కవచం బీఆర్ఎస్ అనే రక్షణ కవచాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకుంటాడని నేను ముందుగానే చెప్పిన. ఆ వీడియో చూడండి. అది కూడా దాదాపు ఒక 30K అంటే 30,000 మందికి రీచ్ అయింది నాకు తెలిసి. దాదాపుగా చాలామంది మిత్రులు షేర్ చేసిరు ఆ వీడియోని, ఎక్కువ మంది లైక్ చేసిరు, దాదాపు చాలామంది కామెంట్ చేసిరు. ఇంకా వీడియోని ఎక్కువ షేర్ చేయాలి, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మీడియా ఛానల్ ద్వారా మనమేమో సంపాదిస్తామని కాదు, లేకపోతే ఏదని కాదు. నా కింద బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు, గుడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు. చాలామంది బ్రదర్ మంచి చెప్తున్నావు బ్రదర్, ఇలా అనాలిసిస్ అనేది నిజంగా చాలా సూపర్గా చెప్తున్నావు అని చాలామంది అంటారు. కానీ వాస్తవాలు అనేది ప్రజలకు తెలవాలనే నా సంకల్పం. నిజంగా ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా వాస్తవాలు
పేపర్లో న్యూస్ పేపర్లో ఏమొస్తున్నాయి, ఈ జర్నలిజం ముసుగులో నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏ పార్టీకి ఎవరు వంత పలుకుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినాం మనం. అది సక్సెస్ అయినా మనం. అది జీర్ణించుకోలేకనే కొంతమంది నా గురించి ఎంక్వైరీలు పెట్టిరు. సరే మీరు ఏమేమి చేసిరు ఏమేమి చేస్తారు అనేది నాకు తెలుసు, కానీ మీరు ఏం చేసినా కానీ నన్ను ఏం చేయలేరు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మరి ఈ చిలక ప్రవీణ్ నిజంగా చిలక ప్రవీణ్ ఏం మాట్లాడుతున్నా అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ చాలా మందికి అర్థమవుతుంది. ఛానల్ ని పెద్ద స్థాయికి తీసుకుపోవడానికి ఎవరు ఈయన చిలక ప్రవీణ్ చెప్పే సబ్జెక్ట్ అంతా అర్థమవుతుందట చాలా మందికి. ఇప్పుడిప్పుడే అర్థమవుతుందంట, ఇన్ని రోజులు అర్థం కాలేదట, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీరు ఇంకా ఛానల్ని పెద్ద స్థాయికి తీసుకుపోండి అని అంటాడు. అంటే ఈయనకు తీన్మార్ మల్లన్న ఈయన ఛానల్ మీద కుట్ర పన్నిండు. ఏది ఈయనకు వాస్తవానికి ఇంతవరకు స్టూడియోనే లేదు. స్టూడియోలో నేను ఈయన కుట్ర ఎట్లా వండుతాడు, రూమ్ ఎట్లా ఖాళీ చేపిస్తాడు అనేది నాకు అర్థం కాని పరిస్థితి. తల దాచుకునే మనం ఇప్పుడు మనం ఏదో ఇలా ఫ్రెండ్ వాళ్ళ అది ఎవరి ఛానల్ ఏం కథ అనేది నాకు తెలుసు మొత్తం. కానీ చెప్తే నేను చాలా న్యూట్రల్ గా పేద ప్రజల గొంతుగా ఏది న్యూట్రల్ గా అంటే బీఆర్ఎస్ ను జోకుతూ న్యూట్రల్ గా అంటారు. అది ఇప్పుడు ఒక కేసు పెట్టంగానే గ్యాదర్ కిషోర్ దగ్గర పోయి అక్కడ పోయి మోకాళ్ళ మీద వంగడం అనేది న్యూట్రల్. అది ఒక్క కేసుకే. ఈయన మాత్రం ఫోన్లు చేపించి నిజంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ కోసం ఫోన్ చేపించి మీరు నిజంగా మళ్ళీ ఒక స్టాండ్ మీద ఉండడు, లేకపోతే నిజంగా కేసులైనా కానీ బీజేపీకి మద్దతు తెలిపింది కదా. అంతకుముందు అంటే 70-80 కేసులు 70-80 కేసులు అయినప్పుడు ఒక వ్యక్తిని తను కాపాడుతున్నందుకు నిజంగా ప్రజల కోసం ప్రశ్నించాలంటే తను బయటకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీకి మద్దతు తెలిపిననే విషయాన్ని మర్చిపోయి ఈయన ఒక కేసుకే మరి అక్కడ గ్యాదర్ కిషోర్ దగ్గరకు పోయి ఊరికి జగదీశ్వర్ రెడ్డిని ఎట్లా కలిసిండు. ఈ టైంలో తీన్మార్ మల్లిగాడు మరీ గెలుక్కొని మనల్ని మల్లిగాడు అంటే ఈయన తరఫున దేవుడు అన్నట్టు. ఇప్పుడు ఈయన యూట్యూబ్ ఛానల్ నడవడానికి గాడ్ అంటే దేవుడు లాంటివాడు అన్నట్టు. మల్లన్న ఈయన చెప్పే పద్ధతి అది అన్నట్టు. వాని కుట్రను వాని నీచమైన పనిని మొత్తం చెప్పాలి. మరి ఎలాంటి కుట్ర పనిండు, ఎటువంటి ప్రయోగాలు చేసిండు, నిజంగా నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని చెప్పే ప్రయత్నం చేయాలి. రోజు వాని కుట్రను మొత్తం మన మీద ప్రయోగించే పనికి పూనుకున్నాడు. ఏం చేసిండు వీడు న్యూస్ మీద తీన్మార్ మల్లన్న కుట్ర. వాస్తవమే ప్రవీణ్ అన్న, నువ్వు చెప్పు ఏమేమి చెప్తున్నావు. వాడు వీడు ఇష్టం ఉన్నట్టు ఏమేమి బాగుతున్నావు అనేది మాకు తెలుసు. భయపడి ఏం చేశాడో చూడండి. ఏం చేసిందంటే చాలా నీచమైన పని చేసిండు. నువ్వు చెప్పు కదా. ఛానల్ ఆగిపోవాలంటే ఏమేం చేయాలో చేసిండు, ఏం చేయాలో ఆ పని చేస్తాడు వాడు. చెప్పు ఏం చేసి. గత నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా వాని ఆలోచన మొత్తం చిలక ప్రవీణ్ ఎట్లా అడ్డుకోవాలి, చిలక ప్రవీణ్ ఎట్లా కట్టడి చేయాలి, అవసరమైతే చిలక ప్రవీణ్ మీద ఏమైనా ఇంకా నేరపూరిత కుట్రలు చేయగలమా, ఎలాంటి అబండాలు వేయాలి, ఇదే తిరుగుతుందట వాని మనసులో మొత్తం. 2-3 అక్కడ వాన్ ఛానళ్ళు ఉన్నోళ్ళే ఫోన్ చేసి చెప్తారు. ఇక చూడురా, చిలక ప్రవీణ్ ఎట్లా అడ్డుకోవాలి, చిలక ప్రవీణ్ ఏ విధంగా ఆపాలి, నిజంగా చిలక ప్రవీణ్ ఛానల్ ఏ విధంగా ముయ్యాలి అని నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజంగా ఈ చిలక ప్రవీణ్ మల్లన్న భాగవతాలన్నీ బయట పెడితే మల్లన్న ఊరువలేక ఈయన నట లోపల వేయాలని ఏ విధంగా కుట్ర చేయాలని కుట్రలు పడుతూ ఉన్నారట. అక్కడ ఛానల్ ఉన్న వాళ్ళే చెప్పిరట. మరి వాళ్ళు ఎవరో ఈయన పేరు చెప్పడు. ఈయన అన్నా వారికి ఏం లేదన్నా, ఒకటి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవాలి, 2 ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా ఎమ్మెల్సీగా పోటీ చేయమంటే ఎంపీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ. ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, ఎమ్మెల్సీగా ఇచ్చింది ఆల్రెడీ అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎమ్మెల్సీకి నో అబ్జెక్షన్ అని. చిలక ప్రవీణ్ వీడియోలు విపరీతంగా పోతున్నాయి నా మీద మాట్లాడేటి. ఇక ఈయన చూడు నా మీద మాట్లాడేటి అంటే తీన్మార్ మల్లన్న లేనిది ఈయన వీడియోలు వైరల్ అవుతలేవు అన్నట్టు. ఈయన చెప్పే ప్రకారం ఏంటంటే తీన్మార్ మల్లన్న ముచ్చట లేనిది ఈయన వీడియో వైరల్ అవుతలేవు. ఈయన లక్షలలో పోతున్నాయట. ఈయన ఛానల్ ఒకసారి చెక్ చేయరి, యూనివర్స్ అని కొడితే వస్తుంది, లక్షలలో పోతున్నాయని చెప్తాడు. లక్షల మంది చూస్తున్నారు వీడియోస్. ఒక్కటన్నా 1,00,000 దాటది వీడియో. కనీసం వాళ్ళ ఒక్క వీడియో ఒకటి 400, 500, 300, 400 ఇట్లా 1000, అందులో 10-20 వేలు దాటినాయి తక్కువ, చాలా తక్కువ ఉంటాయి. ఈయన లక్షలలో ఊహించుకుంటుండే నేను ఊహలు. అసలు మల్లన్న పేరు తీయండి నీ ఛానల్ చూస్తాడో ఇవ్వలేడు. మళ్ళా అవి వైరల్ అవుతున్నాయి, లక్షల మంది చూస్తాండు. నా మీద చిలక ప్రవీణ్ మాట్లాడే మాటల్ని లక్షల మంది చూస్తాండు. నా భాగవతం అంతా బయటేస్తాండు, నా పరువు మొత్తం తీస్తాండు. నేను ఇన్ని రోజులు ఒక అబద్ధాల మీద ఒక సామ్రాజ్యాన్ని కట్టుకుంటే
ఆ సామ్రాజ్యం మొత్తం ఈ రోజు పేక మేడల కూలిపోవడానికి కారణం. ఇంత మంచి అయినా మరి 3 సార్లు ఇది బీఎస్పీ పార్టీలో పోతుంటే ప్రవీణ్ సార్ ఎందుకు అద్దన్నాడు మరి నాకు అర్థమవుతలేదు. ఇంత మంచి ఆయన ఎందుకు తీసుకోలేదు అనేది నాకు కూడా అర్థం కాని పరిస్థితి, తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. అసలు చిలుక ప్రవీణ్ నేను అబద్ధాల కోరునని, నేను బ్లాక్ మెయిలింగ్ మనిషినని చిలుక ప్రవీణ్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. తీన్మార్ మల్లిగాడు అనేటోడు పెద్ద బ్లాక్ మెయిలర్, ఒక చోట నయము దందాలు చేసేటోడు. ఎట్లా అంటే ఇప్పుడు బ్లాక్ మెయిలర్ అంటే ఎలాంటి బ్లాక్ మెయిల్? ఐడి కార్డుల కోసం 3,000 4,000 ఇట్లా వసూలు చేసిన బ్లాక్ మెయిలింగా? మరి ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ అది? ఏది రిపోర్టర్ ఐడి కార్డు కోసం 3,000 4,000 బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా వసూలు చేసి తీసుకున్న బ్లాక్ మెయిల్ అటువంటి బ్లాక్ మెయిల్? ఎలాంటి బ్లాక్ మెయిల్ కూడా చెప్పాలి క్లియర్గా అని చిలుక ప్రవీణ్ రెగ్యులర్ గా చెప్తాను కాబట్టి ప్రజలు నమ్మిండ్లు. చిలుక ప్రవీణ్ 3 సంవత్సరాలు ప్రజలు నమ్ముడు అంటే బాగా నమ్మిరు. ప్రజలను ఎట్లా నమ్మిరు అంటే నిజంగా ఏమైనా దొరికితే కొడదాం అంటే నమ్మిరు. అందుకే మొన్న పాపం ఎవరో అది అసలు అట్లా తొందరపడదు, అట్లా చేసే తప్పే కానీ ఎవరో మొన్న తొందరపడరు. ఒకటే స్టాండ్ మీద తీన్మార్ మల్లిగాని భాగవతాలు, తీన్మార్ ఒకటే స్టాండు అంటే నిజంగా ఒక సామాన్యుని పట్టుకొని తీన్మార్ మల్లన్న ప్రభుత్వంలో లేడు, అంతకుముందు ప్రభుత్వంలో లేడు, 3 సంవత్సరాలుగా ఈయనంటే ఈయనట ఒకటే స్టాండ్ మీద కొట్లాడుతూ ఉన్నాడట. ఏది మల్లన్న ఒక సీఎం రేంజి, ఇప్పుడు మల్లన్న ఒక సీఎం క్యాండిడేటు. నిజంగా ఈ సీఎం అయితే చాలా బాధాకరంగా ఉంటుంది. నిజంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈయన చేసిన అవినీతి ఘోరంగా ఉన్నది, ఇదివరకు చేసిన అవినీతి ఘోరంగా ఉన్నది. ఈయన కేసీఆర్ మీద కొట్లేసుడు ఇడిచిపెట్టి కొట్లాడడం విడిచిపెట్టి ఈయన తీన్మార్ మల్లన్న మీద కొట్లాడినట్టు. మల్లిగాని కుట్రలు, తీన్మార్ మల్లిగాని దందాలు, తీన్మార్ మల్లిగాని బ్లాక్ మెయిలింగ్ వాడు ఎట్లా చేస్తాడు, ఎన్ని కోట్లకు పరిగెలెత్తిండు, వాడు ఏం చేస్తాడు అనేది రోజు చెప్పే వరకు తట్టుకోలేక ఈ రోజు మన ఛానల్ మీద కుట్ర చేసి ఈ కుట్ర ఏందని చెప్తలేడు. దయచేసి మీరందరూ దయచేసి ప్రజలారా మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాడు ఏం కుట్ర చేసిండంటే మొత్తానికి యూట్యూబ్ లో మన మీద స్ట్రైక్స్ వేయించిండు వాడు. అంటే వాడి సైకోయిజాన్ని ప్రదర్శించే కార్యక్రమానికి పూనుకున్నాడు వాడు. ఇప్పుడు చిలుక ప్రవీణ్ నోరు మూయలేను, దండం పెట్టినా ఆపలేను. నాకు నిన్నగాక మొన్న పెద్ద మనిషి ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఆ వాడు ఒక్కసారి నిన్ను మాట్లాడడం ఆపేయమన్నాడు, నీ దగ్గరికి వస్తే నువ్వు మాట్లాడవేమో అనే అనుమానంలో కూడా ఉన్నాడు. కాబట్టి మరి నువ్వేమన్నా వాని మీద మాట్లాడకుండా ఉంటామంటే రాజీ కుదురుస్తాము, మీరు వీడియోలు చేయడం బంద్ పెడతారా? అబ్బో ఈయన చేసే దందాలు మొత్తం బయట పెడితే ఇక ఈయన మధ్యవర్తి అట్ట తీన్మార్ మల్లన్న ఈయన పాపం ఆపి లేకపోతే నా భాగవతం మొత్తం బయట పెడుతుందని ఈయన చెప్తా ఉన్నాడట. తీన్మార్ మల్లన్న చెప్పిండట అని చెప్పిండు. నేను చెప్పిన ఒక్కటే మాట్లాడినా, నాకు తీన్మార్ మల్లిగాడు అనేటోడు శత్రువు కాదు. మరి వాడు ఒక సాటి జర్నలిస్ట్, ఒకప్పుడు సాటి జర్నలిస్ట్, ఇప్పుడు జర్నలిస్ట్ కాదు. జర్నలిస్ట్ ముసుగేసుకున్న పచ్చి రాజకీయ వ్యభిచారి వాడు. కాకపోతే నన్ను పర్సనల్ గా బ్లేమ్ చేయాలని చూసిండు, వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ ని దెబ్బతీయాలని చూసిండు. 15,000 రూపాయల అబాండం నా మీద వేసిండు. ఆ రోజు నేను దాన్ని చూపించలేకపోయినా, కానీ ఈ రోజు నాకంటూ ఒక ఛానల్ ఉన్నది కాబట్టి ఆ రోజు 15,000 రూపాయలు నా అకౌంట్ లో పడలేదు అని చెప్పడంలో నాకు ఒక ఛానల్ లేదు తీసుకొని లైవ్ లో ఉన్నారని చెప్పి అయితే ఆ రోజు చెప్పలేకపోయినా ఆ 15,000 నా అకౌంట్ లో పడలేదు. ఆ 15,000 వాని మేనల్లు అకౌంట్ లో పడ్డాయి, వాని మేనబామ్మ అకౌంట్ లో పడ్డాయి. నా అకౌంట్ లో పడ్డట్టు నన్ను చూపించి ఒక పెద్ద దొంగలాగా చిత్రీకరించే పని చేసిండు. కాబట్టే నేను రియాక్ట్ అయినా. నేను మరొక్కసారి చెప్తున్నా, అంటే మీకు అర్థమైందా? అసలు వాస్తవానికి ఈయన ప్రజల కోసం కొట్లాడతలేడు. ఇప్పుడు ఈ వీడియో అంతా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈయన పర్సనల్ గొడవల కోసం నిజంగా ఒక ఛానల్ పెట్టి ప్రజలందరినీ మైండ్ డైవర్షన్ కోసం ఒక విధంగా డైవర్ట్ చేసి ఈయన వ్యక్తిగత స్వార్థం కోసం ఈయన ఛానల్ పెట్టుకొని కక్ష తీర్చుకోవడం కోసం, నిజంగా నావిన అబండం వేసిండు అని కక్ష తీర్చుకోవడం కోసం నిజంగా మరి అలా నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియదు, ప్రజలకు తెలియనియకుండా ఈయన స్వార్థమైన ఆలోచనతో ఛానల్ పెట్టుకొని మైండ్ డైవర్షన్ అంటే నిజంగా తీన్మార్ మల్లన్న దొంగ అని చిత్రీకరించే విధంగా ఈయన చిలుక ప్రవీణ్ చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవంగా ఇప్పుడు ఈయననే చెప్తుండు కదా, నా మీద అబండం వేసిండు అందుకని నేను నిజంగా ఇట్లా చేస్తున్నాను. ప్రజలకేం సంబంధం ఇది? ఇప్పుడు నీకు తీన్మార్ మల్లన్నకు మధ్య వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు అయి ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ నువ్వు ఛానల్ పెట్టుకొని తీన్మార్ మల్లన్నను ద్వేషించి నిజంగా లైకులు కొట్టిర్రు షేర్లు కొట్టిర్రు అనడానికి నిజంగా ప్రజలకేం అవసరం?
నువ్వేమైనా ప్రజల కోసం కొట్లాడుతున్నావా, లేకపోతే నిజంగా తీన్మార్ మల్లన్న ఇదివరకు ఏమన్నా గౌడ్స్కి సంబంధించిన జీతం ఏమైనా శాలరీ రూపకంగా తీసుకున్నాడా? లేదన్నా నీ దగ్గర ఇన్ని రోజులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నది కదా, మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? తీన్మార్ మల్లన్న నిజంగా అవినీతి చేసిండు, నిన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేసిండు అంటున్నావు కదా. ఆధారం లేకుండా మాట్లాడితే మంచిగా ఉండదు ఈ ప్రవీణ్. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, నువ్వు నాకే చెప్పినావు కదా కథ. నేను ఒక దళిత బిడ్డను నిజంగా కేసు పెట్టగలుగుతా, అట్రాసిటీ కేసు పెట్టగలుగుతా అని. ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు డబ్బులు? మరి నువ్వు ఏ బిడ్డలను అడుగుతున్నావు? మా దళిత బిడ్డలను అడుగుతున్నావా, మా బీసీ బిడ్డలను అడుగుతున్నావా, మా మైనార్టీ బిడ్డలను అడుగుతున్నావా? ఏ బిడ్డలను నిజంగా నువ్వు ఛాయ మందం, నువ్వు కరసల మందం డబ్బులు కొట్టమని అంటున్నావు? ఈయన ఏమంటాడు, కెమెరా అయితే కెమెరా కొనిమంటాడు, లేకపోతే ఏది వీలైతే అది కొనిమంటాడు. ఈయన నంబర్ పెట్టి ఈయన నంబర్ కొట్టండి అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఏ ప్రకారం కొడుతున్నావు? మరి ఇప్పుడు నీ స్వార్థం కోసం కొట్లాడుతున్నావని నిజంగా నేను పర్సనల్గా బ్లేమ్ చేసి నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసినా నువ్వే అంటున్నావు కదా. నీ పర్సనల్ గురించి ప్రజలు ఎందుకు డబ్బులు కొట్టాలి? ఒకసారి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మిత్రులారా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇది ఆయనకు తెలిసేదాకా షేర్ చేయండి. మరి నిజంగా ఈయన ప్రజల పక్షాన నిలబడాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఒక వ్యక్తిని కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. నిజంగా మరి ప్రభుత్వంలో ఉన్నాడు ఇన్ని రోజులు నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నాయని గత 3 సంవత్సరాలుగా నిజంగా నీ వ్యక్తిగత కక్షల కోసం తీన్మార్ మల్లన్న పైన కొట్లాడుతున్నావు అనేది సమాధానం చెప్పాలి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేకపోతే నీకున్న ఒక 40,000 ఫాలోవర్స్ 35,000 ఫాలోవర్స్ వాళ్ళ కోసమన్నా సమాధానం చెప్పాలి. నీ వ్యక్తిగత కక్షల కోసం తీన్మార్ మల్లన్న టార్గెట్ చేసి ఇదంతా భాగవతం ఇది ఆడతావు నువ్వు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజంగా స్వార్థపూరిత జర్నలిస్టుల కోసం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి.